సాటి మనిషికి సేవ చేసి అందులోనే ఆనందం వెతుక్కుంటారు మదర్ తెరీసా. నేను అంతే. కాకపోతే నా పరిధిలో నేను సేవ చేస్తుంటాను. నా పేరు కుర్చీ. సామాన్యులు నన్ను ప్లాస్టిక్ కుర్చీ అంటారు. అలసిపోయిన మనిషి నాపై కూర్చుని సేద తీరుతుంటే నేను ఎంతో ఆనందిస్తాను. కొందరు పిచ్చాపాటి మాట్లాడడానికి నాపై కూర్చుంటారు. మరికొందరు ఇంటికొచ్చిన అతిథిని గౌరవించడానికి నాపై కూర్చోమంటారు. ఆడుకునే పిల్లలైనా నిలబడలేని ముసలివాళ్లైనా నన్ను ఉపయోగించుకున్నప్పుడు ఎంతో ఆనందిస్తాను. కానీ నిన్న ఆచంటలో నేను చాలా బాధపడ్డాను, కన్నీరు పెట్టుకున్నాను. నిన్న 14 ఏళ్లు ముఖ్యమంత్రిగా పనిచేసిన చంద్రబాబు నాయుడి మీటింగ్ అట. మధ్యాహ్నం 12 గంటలకల్లా నా యజమాని సభా ప్రాంగణంలో నన్ను ఎండలో వేశాడు. నాతో పాటు కొన్ని వేల నా సాటి కుర్చీలు కూడా వచ్చాయి. సభ ఎప్పుడు ప్రారంభమవుతుందా, మనుషులకు సేవ చేసే భాగ్యం నాకు ఎప్పుడు కలుగుతుందా అని రాత్రి 9 గంటల వరకు వెయిట్ చేశాను. ఒక్కరూ రాలేదు, నాపై కూర్చోలేదు. నేనే కాదు, నా మిత్రులైన సాటి కుర్చీలది అదే పరిస్థితి. చంద్రబాబు వచ్చారు, మైకు పట్టుకున్నారు, నోటికొచ్చిన అబద్ధాలు మాట్లాడారు, వెళ్ళారు. కానీ నాపై ఒక్కడంటే ఒక్కడూ కూర్చోలేదు. మనసంతా ఆవేదనతో నిండిపోయింది. ఉబికి వస్తున్న కన్నీళ్లను ఆపుకుంటూ పక్కకు తిరిగి చూశాను. సాటి కుర్చీలది అదే పరిస్థితి. మనుషులకు సేవ చేసుకుందామని ఎంతో ఆశతో మేము చంద్రబాబు సభకు వస్తే అవమానంతో ఆవేదనతో మా మనసు నిండిపోయింది. తిరువూరు కనిగిరికి కూడా ఫోన్ చేశాను, సాటి కుర్చీల పరిస్థితి ఏంటో తెలుసుకుందామని. వాటిది అదే పరిస్థితి అట. గుండెలు బాదుకుని ఏడవడం ఒక్కటే తక్కువ. చిచి, ఇలా సభకు రావడం అలా వెళ్ళడమేనా? ఒక్కడూ రాడా, మాపై కూర్చోడా? ఎందుకు మాకీ గతి, ఎందుకు మాకీ అవమానం? ఇంతకంటే ఏ పెళ్లిలోనో ఏ చావు దగ్గరో మమ్మల్ని వేసుంటే మాకు ఈ గతి పట్టేది కాదు కదా అని గట్టిగా అరవాలనిపించింది, గుక్కపట్టి ఏడవాలనిపించింది. ఇంతలోనే మా ఓనర్ మమ్మల్ని విసిరి లారీలో కొట్టాడు. షామియానా సెంటర్కి చేరిపోయాం. ఇది చంద్రబాబు సభల్లో కుర్చీల కన్నీటి గాథ. రా కదలిరా అని చంద్రబాబు అంటే కేవలం కుర్చీలు మాత్రమే కదిలి వస్తాయా అంటే కనిగిరి, తిరువూరు, ఆచంటలో జరిగిన సభలే అందుకు నిదర్శనం. అదే సమయంలో ప్లాస్టిక్ కుర్చీల సర్కిల్లో ప్రధానంగా 10 ప్రశ్నలు వినిపిస్తున్నాయి. అవేంటో ఒక్కసారి మనం స్క్రీన్ పైన చూద్దాం. క్వశ్చన్ నెంబర్ 1, చంద్రబాబు నిర్వహించిన కనిగిరి, తిరువూరు, ఆచంట సభల్లో ఖాళీ కుర్చీలు చెబుతున్న కథేంటి? క్వశ్చన్ నెంబర్ 2, రా కదలిరా అంటూ బాబు పిలుపునిస్తే మేము కదలిరాము బాబోయ్ అని జనం ఎందుకంటున్నారు? క్వశ్చన్ నెంబర్ 3, బాబు సభలు వెలవెలపోవడానికి అవే అబద్ధాలు, అవే అలవి కాని అమలు చేయని హామీలే కారణమా? క్వశ్చన్ నెంబర్ 4, జూనియర్ ఎన్టీఆర్ ఫ్లెక్సీలు బాబు, లోకేష్ గుండెల్లో టన్నుల కొద్దీ భయాన్ని పుట్టిస్తున్నాయా? క్వశ్చన్ నెంబర్ 5, జూనియర్ ఫ్యాన్స్ పై చంద్రబాబు మనుషులు ఎందుకు దాడులు చేస్తున్నారు, ఫ్లెక్సీలు చింపేస్తున్నారు? క్వశ్చన్ నెంబర్ 6, ఆచంట సభకు పవన్ హాజరవుతున్నారని ప్రకటించిన ఆయన డుమ్మా కొట్టడానికి కారణమేంటి? క్వశ్చన్ నెంబర్ 7, ఈస్ట్ వెస్ట్ లో రోడ్డుకెక్కిన టీడీపీ జనసేన నేతల మధ్య టికెట్ పంచాయతీనే పవన్ డుమ్మాకి కారణమా? క్వశ్చన్ నెంబర్ 8, రా కదలిరా, జైహో బీసీ కార్యక్రమాలకు లోకేష్ ను చంద్రబాబు ఎందుకు దూరం పెట్టారు? క్వశ్చన్ నెంబర్ 9, యువగళం ఫెయిల్యూర్తో లోకేష్ ను బహిరంగ సభలకు దూరంగా ఉంచాలని బాబు నిర్ణయించారా? క్వశ్చన్ నెంబర్ 10, లోకేష్ అడపా దడపా మంగళగిరికి వెళ్లి సొంత పార్టీ నేతలకే కప్పిన కండువాలే కప్పి తిరిగి వచ్చేస్తున్నారా? ఈ 10 ప్రశ్నలు ప్రధానంగా మనకు వినిపిస్తున్నాయి.